తుక్కుగూడ సభకు రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు సోనియమ్మ సభకు పోటెత్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విజయపేరి సభకు బయలుదేరారు. రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో తుక్కుగూడకు బయలుదేరారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఆదిలాబాద్ రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు చేలో తుక్కుగూడ అంటూ సోనియా గాంధీ విజయభేరి సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు, కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు ఇక్కడికి భారీగా తరలి వచ్చారు. ఆ కార్యకర్తలు ఇక్కడ నుంచి హైదరాబాద్ సభకు తరలి వెళ్తున్నారు. మనతో పాటు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇక్కడ నుంచి సభకు భారీగా తరలి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి సభకు ఆదిలాబాదు నియోజకవర్గం నుండి దాదాపు 5 బస్సులు, పలు వాహనాల్లో మరి కార్యకర్తలు, కంది సీనన్న గారి నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలం ఆ సభకు తరలి వెళ్లడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా సోనియా గాంధీ గారిచ్చే 5 డిక్లరేషన్లను ప్రతి కార్యకర్త గ్రామాలకు వచ్చిన తర్వాత, వార్డులకు వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త ఆ డిక్లరేషన్ ప్రతి గడపకు తీసుకుపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే ప్రతి ఒక్క కార్యకర్త ముందున్న ప్రధాన లక్ష్యం. ఆదిలాబాదులో కంది శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ప్రతి కార్యకర్త ముందున్న లక్ష్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికి ఇంకా వందలాది ఫోన్లు వస్తా ఉన్నాయి. మరి మేము వస్తామని చెప్పి మరి సమయం తక్కువ ఉండడం వల్ల మరి అందరికీ మెసేజ్ పాస్ అయినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున కంది సీనన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఇవాళ వందలాది మంది కార్యకర్తలు రావడం, ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే ఎప్పుడైతే అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ విజయము, తర్వాత రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఇప్పుడు సోనియమ్మ 5 కాంగ్రెస్ గ్యారంటీ హామీలు, వీటి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలోను ఆదిలాబాద్ లోను పక్కా గెలుస్తుందని అనుకుంటున్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి మన రాష్ట్రానికి ముందుగా తెలియజేస్తున్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు రాబోయే రోజులల్లా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని తెలియజేయడానికి ఈరోజు మేము ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం దాదాపుగా 500 నుంచి 600 మంది హైదరాబాదు సోనియా గాంధీ గారి కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నాం. కాబట్టి ఇంతేకాకుండా మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్ లో ఏ రకంగానైతే కర్ణాటకలో విజయ డంక మోగిందో అదే విధంగా ఈ రోజు రాబోయే రోజులలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ డంక మోగిస్తుంది. మరియు 70 నుంచి 80 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం. మరి ఎన్ని సర్వేలు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలు ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పైన ప్రజలకు విశ్వాసం అనేది ఒకటి ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇంద్రమయంలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, 108 కానివ్వండి, పేద బలహీన వర్గాలకు మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు ఆదిలాబాద్ లోనే కాకుండా యావత్తు రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పైన 99% నమ్మకం ప్రజలకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आप कहिए, कंदी श्रीनिवासरेड्डी पार्टी में आने के बाद आदिलाबाद में एक जोश आया, कांग्रेस में भी एक जोश आया और अब हैदराबाद उनके साथ में जा रहे, कैसा लगा? अच्छा लगा। कांग्रेस पार्टी आदिलाबाद में कई सालों से खामोश पड़े हुई थी। कंदी श्रीनिवासरेड्डी आने के बाद से आदिलाबाद में एक लहर आ गई। हैदराबाद रेवंत रेड्डी संभाल रहा, आदिलाबाद कंदी श्रीनिवासरेड्डी संभाल रहा। तेलंगाना गवर्नमेंट कांग्रेस फॉर्म होना ही है, पूरे स्टेट में गवर्नमेंट फॉर्म होना ही है। गवर्नमेंट के स्कीम अच्छे हैं, गवर्नमेंट के एजेंडे अच्छे हैं। सोनिया गांधी अम्मा जो भी प्रोग्राम करा रहे हैं, जो प्रोग्राम सक्सेसफुल रहेंगे, गवर्नमेंट फॉर्म करेंगे 100%. మీరు చెప్పండి, అంటే కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇంతమంది హైదరాబాద్ సోనియా గాంధీ సభకు బయలుదేరుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అంతా సంతోషంగా ఉత్సాహంతో పాల్గొంటున్నాం అందరం కలిసి. సో ఇదే ఉత్సాహము ఎలక్షన్ తర్వాత కూడా ఇదే ఉత్సాహం ఉంటది. మేము గెలిపించుకొని తీరుతాం కంది శ్రీనివాసరెడ్డి గారిని. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కంది శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటాము. ఆయన ఏ నినాదంతో ముందుకెళ్లారో భారత్ జోడో అని, భారత్ జోడో నఫరత్ छोड़ो, बीआरएस बीजेपी को बगा बगा के मारो, కంది శ్రీనివాస్ కు जिता के ला लो, జై కాంగ్రెస్. అలాగే మన చిత్రపటం చెప్పండి, ఎలా అనిపిస్తుంది సభకు బయలుదేరి వెళ్తున్నారు? इनके बाकोन
ఆదిలాబాద్ చెల్లికి తెలంగాణ తగా ముద్దు బిడ్డే తెలంగాణ తల్లి సోనియా గాంధీ మాకు బెయ్యే సందీర్కోన్ ఇంతకు ముందు ఇందిరాగాంధీ మాత ఇందిరాగాంధీ సోనియా గాంధీ మాత మాకు తెలంగాణ సీతస్కే తప్పకుండా ఇచ్చజల్లు మా పేందు దయవాచిల మతి శ్రీకృష్ణుని అవతరించి ఇన్కే సోనియా గాంధీ తప్పకుండా మయంతా సోనియా గాంధీ రాజనగర్ అంతా మా పరిస్థితి చొక్కట అంతుంజేర్ సభముఖంగా నన్న వైస్ చైర్మన్ తో సందీప్ రామరామ్. మీరు చెప్పండి అన్న, కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఎలా అనిపిస్తుంది ఇక్కడ సభకు బయలుదేరి? కంది జై తెలంగాణ, జై సోనియామ్మ, తల్లి సోనియామ్మ జై. కంది శ్రీనివాస్ అన్న నాయకత్వంలో 4 బస్సులు, కొన్ని తవేరాలు, వెహికల్ అన్ని తీసుకుని వెళ్తున్నాం. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఇంకా అస్తం అంటున్నారు. ఇక ఇంకా లేట్ అయిన కొద్దీ ఇంకా మంది అంటున్నారు. అన్న అంటే ఇట్లా ప్రతి ఒక్కరు చేతి కోసుకుని తయారున్నారు. అన్న నాయకత్వంలో మంచిగా జోరుగా ప్రసారం జరుగుతున్నది. తర్వాత జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్తలందరూ కూడా చాలా జోష్తో ఉన్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక జోష్ వచ్చిందని, అదే జోష్తో ఈ రోజు అందరం కూడా చెలో తుక్కు కూడా అంటూ సోనియా గాంధీ విజయభేరి సభకు బయలుదేరి వెళ్తున్నట్టుగా వీళ్ళందరూ చెప్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి